యాక్చువల్ గా మనం ఆంధ్రప్రదేశ్ లో సర్వే స్టార్ట్ చేసినప్పుడు మనం 7 రౌండ్స్ ప్రీపోల్ చేశాం సార్. ఒకసారి బిఫోర్ నామినేషన్ 2 months చేసాం. ఆ 2 months ఏం చేసామంటే కంటెస్టింగ్ క్యాండిడేట్, అక్కడ ఉన్న ఇన్ఛార్జి క్యాండిడేట్ ప్రతిపక్షము ప్లస్ అక్కడ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బేస్ చేసుకొని చేసాం. వెనవర్ నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరో మనకు తెలుసున్న తర్వాత వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఒక 3 rounds చేసాం. మనం ఆ 3 rounds కూడా డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో చేసాం. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎప్పుడు డైనమిక్ గా ఉంటుంది, ఎప్పుడు ఒకలా ఉండదు, ఏ రోజు ఏం మారుతుందో మనకు తెలియదు. కాబట్టి అది బేస్ చేసుకొని సర్వే చేసాం. తర్వాత అంతా అయిన తర్వాత మనం ఏం చేసాం, ఎగ్జిట్ పోయి ఒక 42 నియోజకవర్గాల్లో మాత్రమే మనం చేసాం, మొత్తం అన్ని చేయలేదు. అయితే 42 నియోజకవర్గాలు కూడా మా గ్రూప్ అందరూ కూడా డిస్ట్రాక్ట్ అందరూ కలిసి సెలెక్ట్ చేసిన 42 places లో చేసాం. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పోస్ట్ పోల్ టైం ఉంది కాబట్టి పోస్ట్ పోల్ ఒక 32 నియోజకవర్గాల్లో మనం చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఓటర్స్ అనేవాళ్ళు క్యాస్ట్ వైజ్ డివిజన్ అయిపోయారు. ఫస్ట్ డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ ది పార్టీస్ తర్వాత మనకి ఈ వాలంటరీ సిస్టమ్ ఎలా ఉంది, అది ఎలా పనిచేస్తోంది, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఎట్లా ఉంది, దాని గురించి ఒకటి మనం చూస్తాం. తర్వాత మెయిన్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎప్పుడైతే అధికార పక్షం పెట్టిందో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు గ్రౌండ్ లో రీచ్ అయ్యాయి, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది, వాళ్ళు ఇంతకంటే ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, సాటిస్ఫైడ్ ఇద్దరు ఆ సాటిస్ఫైడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మనం వివిధ వర్గాల నుంచి కూడా మనం చూడటం జరిగింది. తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఏరియాస్ కి వచ్చేటప్పటికి అసలు ఈ ఏరియాస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం ఏంటి, టీడీపీ జనసేన ఏరియాస్ గురించి ఏమనుకుంటున్నారు. ఫస్ట్ లో టీడీపీ జనసేన అన్నారు, తర్వాత బీజేపీ లాస్ట్ అవర్ లో వచ్చి జాయిన్ అయింది. ఇప్పుడు ఈ 3 పార్టీల యొక్క ఏరియాస్ యొక్క ప్రభావం ఓటర్ మీద ఎలా ఉంది, వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత జగన్ గారు ఏమో మేనిఫెస్టో చెప్పారు, ఈయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ 2 మేనిఫెస్టోని కంపేర్ చేస్తే ఓటర్స్ దగ్గర కూడా మనం వెళ్ళాం. ఎట్లా వెళ్ళామంటే, మీరు ఎవరు మేనిఫెస్టో నమ్ముతారు, ఆయన ఈ విధంగా ఎక్కువ ఇస్తానంటున్నారు టీడీపీ, కాబట్టి మీరు ఏ మేనిఫెస్టో నమ్ముతారో అనేది ఒకటి వెళ్ళాం. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని అడిగాం. తర్వాత పవర్ బిల్స్ వైసీపీ గవర్నమెంట్ లో పెరిగిన మొత్తం వాస్తవం, వాటి మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది. లాస్ట్ లో వీళ్ళు ఏం చేశారు, సూపర్ 6 తీసుకొచ్చారు. ఆ సూపర్ 6 గురించి అభిప్రాయం సేకరించడం, దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా క్షరంగా వచ్చింది ఒకటి తీసుకొచ్చి దాని పబ్లిసిటీ విపరీతంగా చేశారు. దాన్ని వైసీపీ ఎంతవరకు ఎదుర్కొంది, దాని మీద ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి చూసాం. తర్వాత మనం సర్వే చేసినప్పుడు ఏం చేసామంటే, డిఫరెంట్ కమ్యూనిటీస్ అంటే ఏజ్ గ్రూప్, ఏజ్ గ్రూప్ ఎట్లా తీసుకుంటే 18 to 30, 31 to 40, 41 to 51, 51 to 60, above 60 years, both men and women. అదొకటి మనం కన్సిడర్ చేసాము. వేజ్ స్పీకర్స్ ఎలా ఉన్నారు, ఫార్మర్స్ ఎలా ఉన్నారు, లీజ్ ఫార్మర్స్ ఎలా ఉన్నారు, ఈ ఆటో డ్రైవర్లు ఎట్లా 10,000 ఇస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఎలా ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ సెక్టార్లు ఎట్లా ఉన్నారు, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎట్లా ఉన్నారు, తర్వాత మన ఆశా, అంగన్వాడీ అండ్ డ్వాక్రా ఉమెన్ యొక్క నేచర్ ఎట్లా ఉంది. తర్వాత క్యాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి బీసీలో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, యాదవ్, గౌడ, పద్మశాలి, కురుబ, ఇవి చూసాం. అలాగే ఓసీలోకి వచ్చేటప్పటికి బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది ఒకటి మనం క్యాప్చర్ చేయగలిగాం. చేసి తర్వాత పూర్ ఓటింగ్ ఎట్లా ఉంది, ఫిమేల్ ఓటింగ్ ఎట్లా ఉంది, మేల్ ఓటింగ్ ఎట్లా ఉంది, అర్బన్ లో ఏం జరుగుతోంది, రూరల్ లో ఏం జరుగుతుంది అభిప్రాయాల్లో, తర్వాత స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్ లో చేసే ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు అని డిఫరెంట్ పారామీటర్స్, మొత్తం టోటల్ 16 పారామీటర్స్ మీద సర్వే జరిగింది. జరిగిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారము చేసి అబ్జర్వ్ చేస్తే వైసీపీకి క్లియర్ గా ఎడ్జ్ కనబడింది. బట్ అదేమి 150, 160 సీట్కి రీచ్ అయ్యేటట్టు మాకు కనబడట్లేదు. థంపింగ్ మెజారిటీ అయితే కాదు, థంపింగ్ అయితే కాదు. అది మరి సార్ అయితే యావరేజ్ 105, 65 అట్లా రావచ్చు, 70 అట్లా. ఓకే, అంటే 9 నుంచి 116 సీట్లు వైసీపీను, 59 నుంచి 77 టీడీపీగా వచ్చింది మనకి. అయితే ఈ టీడీపీ జనసేన ఏరియాస్ లో బాగా ఉపయోగపడ్డది ఏంటంటే, జనసేన వల్ల జనసేన ఉపయోగపడింది బాగా టీడీపీ కొంతవరకు, కానీ బెనిఫిట్ పొందింది జనసేన. జనసేనకి ఈ రోజు 9-10 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి. రైట్. అది తర్వాత మనకి
అపోజిషన్ పార్టీస్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళినప్పుడు మనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎలక్షన్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాంపెయినింగ్ గురించి ఆలోచించాం మనం. క్యాంపెయినింగ్ పాజిటివ్ ఎవరు చేస్తున్నారు, నెగిటివ్ ఎవరు చేస్తున్నారు.